అపరాధానికి ముసుగు వేరు. అపరాధం అపరాధమే. నేను చేసిన పాపానికి పరిష్కారం లేదు. జీవితాంతం అనుభవించవలసినది. అవును, అనుభవిస్తాను. వజీ, బెహని ఆవేదనలో నాకు 2 నగర సత్యాలు కాంతి పుంజాల్లా కనిపించాయి. ఒకటి, అధికారం ఉందని విచక్షణారహితంగా శిక్షలు విధించటం పాపం. 2, ధనం కోసం దోపిడీ చేసి అమాయక ప్రజల్ని నిర్దాక్షిణ్యంగా వధించడం పాపానికి పరాకాష్ఠ. ఇక ధన వ్యామోహంతో కానీ మత విద్వేషంతో కానీ ఏ పాపం చేయనని ఈ పుణ్యస్థలంలో శపథం చేస్తున్నారు. ఆనాడు ఫిరదౌసి కవిగా నేను రైతు కుటుంబంలో పుట్టాను. కలం పట్టి కవినైనా రైతును గౌరవించాలి అనేదే నా ధ్యేయం. ఏ నాటికైనా నేను రైతుల్లో ఒకడిగా కలిసిపోవాలి అనేదే నా చివరి కోరిక. అది అన్న మాట నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. వజీర్ ఆయన కోరికను గౌరవిస్తూ రైతు కుటుంబాల సంక్షేమం కోసం ఇక్కడ చూసినందుకు ఈ ధనంతో ఆనగడ్డ కట్టించాను. ఈ పుణ్యక్షేత్రాలను సస్యశ్యామం చేయాలి. అంతేకాదు, ముసాఫిర్ల కోసం ఫిరదౌసి కవి గారి పేర ధర్మసత్రాన్ని నిర్మించండి. నన్ను నరహంతకుడుగా మార్చి నా గజనీ రాజ్య చరిత్రకు మాయను మచ్చను ఆపాదించిన ఈ ఖడ్గంతో పనే. రాముల మీద కవి కప్పురంబు చల్లే, సుకవితల మీద రాజు నిప్పుకలు విసిరే. కొందరే పుణ్యమో చేసి కొనియననిరి, కొందరు ఏ పాపమో పట్టి కుడిపెననిరి. అల్లా మొట్టమొదట ఫిరదౌసి అనగానే నా కళ్ళ ముందు నిలువెత్తుగా నిలిచే మహనీయుడు మహాకవి జాషువా కనిపిస్తాడు. జాషువా రచించిన కావ్యాల్లో గబ్బిలం, ముంతాజ్ మహల్, ఫిరదౌసి అగ్రగణ్యమైనటువంటి కావ్యాలు. ఫిరదౌసి పాత్రధారి కడారు ఆనందరావు గారు. విశేషం ఏమిటంటే ఆయన నటన, సంభాషణల ఉచ్చారణ ఎంత గొప్పగా ఉన్నాయో, ఆయన పద్య గానం కూడా అంత బాగుంది. పైగా దీనికి సంగీతాన్ని సమకూర్చింది కూడా కడారు ఆనందరావు గారు. తర్వాత గమనించదగిన వాడు గణనీయుడు గజనీ మహమ్మద్ పాత్రధారి. సరే, నేను ధ్యాన తర్వాత వస్తున్నాను. అవును, నాకు అసలు వాడు బక్కటి పడాడు. అచ్చంగా మన పాత బస్తీ ఉంటుంది. ఎట్లాగే నీ పేరేంటి? అప్పర్ స్టార్ అంటే నువ్వు ఆ ప్రాంతం పడివా? ఇది గుణగామని వాడివి. శ్రీకాకుళం
పార్వతీ ప్రభావికి ఇది ఎలా చేసావమ్మా అంత వద్దు ఆ వర్షం బచ్చాక బక్క కాళ్ళు ఉంటారు పాట పాడాడు కవ్వాలి పాడాడు 73 సంవత్సరాల వయసు నువ్వు ఒకసారి ప్రత్యేకించి నీ ప్రదర్శన పెట్టు అప్పుడు రైట్ చాలా సంతోషం నేను మొత్తం చెప్తున్నాను అందరూ కూడా చాలా బాగా నటించారు నిర్వహించాల్సింది సమర్థంగా ఆయన ఈ నాటకాన్ని నిర్వహించారు పాత్రను అద్భుతంగా నిర్వహిస్తున్నారు మంచి లలితమైన హాస్యం ఉంది ఎక్కడ అనౌచిత్యం లేదు ఓవర్ యాక్టింగ్ లేదు అది విశేషం చాలా సంతోషం మరోసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మహాకవి జాషువా నాకు ఒక ఆత్మీయుడు ఎన్నో ఏళ్ల తరబడిగా కలిసి ఉన్నాం మేము మహాకవి జాషువా ఫౌండేషన్ అధ్యక్షుడిగా నేను ఆ ఒక 10 సంవత్సరాల పాటు ఉన్నాము చేసిన పెద్దలకు తర్వాత ప్రేక్షక మహాశైలకు నా మనస్పూర్వక వందనాలు పైన విశ్వనాథం గారు దర్శకత్వం వహించడం 2-3 మాసాలు కష్టపడి నాటకాన్ని తయారు చేశారు నేను రాసినటువంటి నాటకాన్ని జయప్రదం చేసినటువంటి నటీనటి సమాఖ్య వారికి ముఖ్యంగా నా మిత్రుడు విశ్వనాథం గారికి వందనాలు అర్పిస్తున్నాను పెద్దలకు సదస్సులకు నా నమస్సులు ఈనాటి ఈ కార్యక్రమానికి కారణం జాషువా గారి 113వ జయంతి సందర్భంగా ఈ నాటకాన్ని మేము ఇక్కడ ప్రదర్శించాము ఈ నాటకానికి దోహదించి మాతో ఈ ప్రదర్శన చేయించిన ఆంధ్రప్రదేశ్ కల్చరల్ సాంస్కృతిక డిపార్ట్మెంట్ వారికి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాను శ్రీ కడారు ఆనందరావు గారిని వేదిక మీదకి వచ్చి ముఖ్య అతిథి చేతుల మీదుగా పుష్పగుచ్చాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే గజనీ మొహమ్మద్ క్యారెక్టర్ శ్రీ విఎస్ఆర్ శర్మ గారు వారించాల్సిందిగా ముఖ్య అతిథిని కోరుతున్నాను ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నటీనట సమాఖ్య హైదరాబాద్ సమర్థనలో గుర్రం జాషువా గారి 113వ జయంతి సందర్భంగా నేడు ప్రదర్శిస్తున్నటువంటి పద్య నాటకం పిరదౌసి